13వ అధ్యాయము 3 నుండి 9 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వరకు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి. మా యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించుటకు మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రం. మాతో మాట్లాడండి, మా హృదయాలు పరిశోధించండి, పరిశీలించండి. మా యందు మీకు అయిష్టం అయాసకరమైన కార్యములు ఏమైనా ఉన్నాయి అట్లా తీసివేయండి. శుద్ధీకరించి ప్రతి బిడ్డ నా ప్రభువ 100 60 30 ఫలించే విత్తనం వలె ఉండుటకు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నేటి దినం కొరకు దేవుని సన్నిధిలో వాక్యం కొరకు అడుగుతూ ఉన్నాను. నువ్వు వాక్యం అడిగి ప్రచురిస్తున్నావే, అందరూ వింటున్నారా అని అడిగాడు. అందరూ వింటున్నారా అంటే అందరూ వింటున్నట్టుగానే ఉన్నారు ప్రభు అని చెప్పాను. మరి ఎంతవరకు ఫలిస్తున్నారు అంటే ఫలింపు సంగతి ప్రభుకే తెలియాలి, నాకు తెలియదు. అందరూ ఫలించేవారిలాగానే ఉంటున్నారు. నేను వారిని చూసి సంతోషిస్తున్నాను. అయితే ఈ దినం ఈ వాక్యం చెప్పమన్నాడు. విత్తువాని ఉపమానం చెప్పు. అది వాళ్ళకి తెలిసిందే, కానీ మీకు తెలియందని కాదు, కానీ మన హృదయాలను పరిశోధించుకునేదానికి దేవుడిచ్చే వాక్యం ఇది. కాబట్టి మనం ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు ఫలిస్తున్నాం, ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నామని మనతో మాట్లాడటానికి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆయన మానవుల యొక్క స్థితిని గురించి ఏం చెప్తున్నాడంటే అదే అధ్యాయం 13 నుంచి చదువుమా. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలిసి కొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, వినుట మటుకు వింటాము, చూచుట మటుకు చూస్తాము, కానీ హృదయము గ్రహించుకోదండ. హృదయం గ్రహించుకోకపోతే మనం ఎంత విన్నా ఎంత చూసినా దానివల్ల ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఈ దినము మనం వినేటటువంటి వాక్యం, ఈ దినం కాదు, ఏ దినమైనా దేవుని సన్నిధిలో వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? వాక్య పరిచర్య జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది. అయితే ఆ వాక్యం విని ఎంతవరకు మనం గ్రహించుకుంటున్నాం, ఎంతవరకు మన హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడుతున్నాం అనేది మనం పరిశోధించుకునేదానికి దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మరి విత్తనము దేవుని వాక్యం, విత్తువాడు ఎవరండా? యేసు ప్రభు. మంచి విత్తనములు విత్తుతున్నాడు. విత్తేవాడు ఎలాంటి విత్తనం విత్తుతాడు? మంచి విత్తనం. అంటే కోత కోసేటప్పుడే మంచి విత్తనాలు చూసి వాళ్ళు వేరు చేసి ఎత్తి దాచుకుంటారు, ఎందుకు కోతకాలం వచ్చినప్పుడు మరలా విత్తటానికి. కాబట్టి విత్తేటటువంటి విత్తనంలో ఉన్న ఇబ్బంది కాదు, కానీ అది విత్తేవాడు విత్తినప్పుడు పడేటటువంటి ప్రదేశంలో బట్టి ఉంటుంది. మన హృదయం, ఆ నేల అంటే మన హృదయం అన్నమాట. మన హృదయాన్ని మనం ఎలా సిద్ధపరచుకొని ఉన్నాం దేవుని వాక్యం వినటానికి అనేదే ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి యేసు ప్రభు వాక్యం ఎవరు చెప్పినా ప్రభు ఆత్మ ద్వారా ప్రకటించబడుతుంది. మన ఇష్టానుసారంగా వాక్యం చెప్పమంటే ఇష్టానుసారంగా చెప్పేవాళ్ళు ఉంటారేమో, కానీ ఆత్మచేత నడిపించబడేవారు వాక్యం విత్తినప్పుడు పరిశుద్ధాత్ముడే వాక్యము విత్తుతున్నాడు అని మనం మర్చిపోకూడదు. విత్తబడిన వాక్యాన్ని మనం ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. విని మనము దాని గురించి మన హృదయంలో తీసుకోవాల్సిన తీర్మానాలు తీసుకోవాలి. మళ్ళీ రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అనుకోకూడదు. ఎప్పటికప్పుడే వాక్యాన్ని విని దాన్ని అనుసరించి జీవించడానికి స్థిరమైన తీర్మానము
తీసుకోవాలి అని మనకు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎలా ముందుకు పోతున్నాం, ఎలా ముందుకు నడుస్తున్నాం అనేది మనం ఒకసారి గమనించుకునేదానికి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, విత్తువాడు విత్తుతుండగా 13వ అధ్యాయము 37 నుంచి 41 వరకు చదువమ్మా. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చెవులు కలవాడు వినుగాక. వాక్యం విని అనుసరించి జీవించకపోతే వచ్చే శిక్ష ఏంటో, జీవిస్తే వచ్చేటటువంటి లాభం ఏమిటో అది కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. విని సరిగా దాన్ని అనుసరించి జీవించకపోతే ఎక్కడ యుగ సమాప్తి అంతుడు ఎక్కడ పడవేస్తాడు? అగ్నిగుండంలో పడవేయబడతారు. వాక్యం విని అనుసరించి దాన్ని అనుసరించి జీవించేవారు నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉండేదారు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా. నేను గమనిస్తూ ఉంటాను, సగం వాక్యంలో కొందరు వస్తారు, వాక్యం అంతా అయిపోయిన తర్వాత కొందరు వస్తారు, ఇంకా బ్లెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు. అంటే ఇక్కడ లేట్ లేకుండా ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆ వాక్యం వినటానికి ఓపిక లేదు, పని చివరిలో కనీసం మధ్యలో ఉన్నవన్నీ వెళ్ళి విందామని లేదు. విన్న వాళ్ళకి అర్థము కాదనుకోండి, మధ్యలో విన్న వాళ్ళకి. కానీ ఆ బ్లెస్సింగ్ మాత్రం చాలా మందికి. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ మంది ఉంటారో, ప్రార్థన అయిపోయేటప్పటికి ఎంతమంది ఉంటారో మీరు చూడండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ మనం ఏం చేయలేం. వీళ్ళు ఎవరంటే వాక్యమునందు ఆసక్తి లేనివారు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుడు మాట్లాడతాడు, ఇదన దేవుడు ఏం మాట్లాడతాడో నాతో అనే ఆసక్తితో రావాలి. వచ్చి విన్న వాక్యం మన హృదయంలో చేర్చుకొని దాన్ని అన్వయించుకొని దాని ప్రకారంగా నా జీవితం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అది దేవునికి కావాల్సింది. దేవుడు మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడంటే ఆయన వాక్యం వినటానికే. మనం ఇష్టానుసారంగా ఒకసారి అట్లా చేయబెట్టి ప్రార్థన చేయించుకొని ఏం చెప్తుందో వినిపోదాము అని అనుకోవటానికి కాదు. వస్తే ప్రార్థన చేయాలి, నేను చేయక తప్పదు. చేయకపోతే వాళ్ళకు కోపం కూడా వస్తుందేమో, కానీ చేయించుకుంటే దేవునికి కోపం వస్తుందేమో, అది కూడా నేను చెప్తున్నాను. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేని అందు ఆసక్తి కలిగి రావాలి? దేవుని వాక్యం అందు ఆసక్తి కలిగి రావాలి. మనం ఒక డాక్టరు టైం ఇచ్చాడనుకోండి, డాక్టర్ని చూడటానికి టైం ఇస్తాడు, డేట్ ఇస్తాడు. ఆ టైంలోపు అక్కడికి పోతామా పోమా? ఖచ్చితంగా పోతాం. మన పేరు పిలిచే తర్వాత వేరే వాళ్ళు మనం రాకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు ఆ పేరు, ఆ స్థానం వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వేరే పేషెంట్ వెళ్ళిపోతారు. మనకు లేట్ అయిపోద్ది, మళ్ళీ ఇంకా మనం చివరి దాకా వెయిట్ చేయాల్సిందే. అందుకనే ఫలానా దినము ఉదయం 10 గంటలంటే 10 గంటలకు అక్కడ ఉంటారు. టిఫిన్ తిన్ను తినకపో ఏమన్నా కానీ ఆ సమయానికి ఖచ్చితంగా అక్కడ ఉంటారు. డాక్టర్ అంటే అంత భయమే, రోగాలంటే అంత భయం మనకు. కానీ శరీరానికి కలిగిన రోగం అంటే అది బయటికి కనపడుతుంది, మనిషిని బాధిస్తుంది. కానీ ఆత్మ కలిగిన రోగము బయటికి కనపడదు. మనిషిని బాధించేది కూడా ఉంటుంది, కానీ చాలామంది దాన్ని తెలుసుకోలేరు. ఆత్మీయంగా ఉండేవాళ్ళే ఆత్మీయమైనటువంటి జబ్బుల గురించి తెలుసుకోగలుగుతారు. ఆత్మీయంగా లేని వారికి అది తెలియదు. కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, కడవరి దినాల్లో ఉంటున్నాం. ప్రభు రాకడికి అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. అయ్యో మేము ఆ చర్చికి ఇన్నిసార్లు పోయామే, ఈ చర్చికి ఇన్నిసార్లు పోయామే, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నామే, ఎత్తబడే సంఘంలో మేము లేమే అని అప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదు. అప్పుడు ఏడవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడే ఈ దినాల్లోనే మనల్ని సిద్ధపరచుకొని ప్రభు రాకడకో మనకు మన ఆత్మను సిద్ధపరచుకొని వెళ్ళవలసిన వారై ఉన్నారు అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని యొక్క అర్థము ప్రభువు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరంటే చూడండి, మనం ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-4 వాక్యం మరొకసారి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తనము విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఆమె వాటి పని అయిపోయింది.
పక్షులు వచ్చి విత్తనం మింగివేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్షుల కడుపులోకి వెళ్ళిపోయింది. అది కడుపులో మలుస్తుందా? కడుపులో మలవదా? దానికి ఆహారం అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అంతే. అంటే ఫలింపు లేనటువంటి, ఫలించటానికి సమయం లేదు, ఫలింపు లేదు అని మనం గమనిస్తున్నాం. దీని గురించి శిష్యులు ఈ ఉపమానం ఒక అర్థం వాళ్ళకి చెప్పమన్నప్పుడు ప్రభు చెప్పిన అర్థాన్ని కూడా మనము గమనించుకుందాము. అదే అధ్యాయము 18వ అధ్యాయము 18వ వాక్యము, 13వ అధ్యాయం 18వ వాక్యము, 18, 19 చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. కాబట్టి చూడండి, విత్తబడినటువంటి దాని గురించి చెప్పేటటువంటి ఉపమానం మనం గమనిస్తే, త్రోవ పక్కన ఉండే పడిన విత్తనం వాక్యం వింటారు కానీ గ్రహింపు రాలేదు. గ్రహింపు రాకపోక దాన్ని తెలుసుకుందామనే ఆసక్తి ఉండదు. అలాంటి సమయంలో ఆ యొక్క వాక్యాన్ని ఎవరు ఎత్తుకొని పోతారంట? సాతానుడు ఎత్తుకొని పోతాడు అని మనం చూస్తున్నాం. అనగా పక్షులు, అనగా అపవాది సంబంధులు ఆ విత్తనాన్ని ఏం చేసేస్తారు? అపవాదికి ఇచ్చేస్తారు. అంటే మార్గములో పడినటువంటిదే, త్రోవ పక్కన పడినటువంటి విత్తనము ఫలింపుకు రాదు. అది ఎక్కడి నోట్లోకి పోతుంది? అపవాది నోట్లోనికి పోతుందని మనం మర్చిపోకూడదు, లేదా పక్షులు ఎత్తుకొని పోతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలుగా మనం ఎప్పటికీ ఉండకూడదు. మరి దాని భావం మనం గమనిస్తే, సరైనటువంటి మార్గంలో గుండా ముందుకు వెళ్ళేవారు త్రోవ తప్పిపోవటానికి ఆస్కారం లేదు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 27 వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి 27 వరకు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? విత్తనాన్ని తిడుతున్నారా? విత్తనాన్ని తిట్టలేదు, మన హృదయాన్ని గద్దిస్తున్నారు. నా కుమారుడా, నువ్వేం చేయకూడదు? నువ్వు మార్గం తప్పి తిరగకూడదు అంటున్నారు. ఎలా తిరగాలంట? నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. వాక్యం విని అనుసరించేవారు సమయానికి దేవుని సన్నిధికి రావాలని ఉంటుంది. వాక్యం వినటానికి హృదయం సిద్ధపరచుకొని ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విని ఆలకిస్తారు. దాన్ని భద్రం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయము చేస్తాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అలా వాక్యం మన హృదయంలో చేర్చుకుంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేవారు అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని సిద్ధపరచుకోవాలంట? మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని వాక్యం కొరకు సిద్ధపడి వచ్చేవారుగా ఉండాలి. రాకముందే ఈ క్రియ జరిగిపోవాలి. ఉదయం నుంచి మనం తలుచుకోవాలి, ప్రభువా నాతో ఏం మాట్లాడతావో, నన్ను ఎలా సిద్ధపరుస్తావో, నన్ను నీ వాక్యానుసారం మన జీవితానికి సిద్ధపరచు ప్రభువా. ప్రకటించే వారికి కావలసిన ఆత్మీయ దయచేయి. నువ్వు ప్రకటిస్తున్నావే, ఎంతమంది వింటున్నారని అడిగాడు నన్ను. నాకు అది చాలా బాధ వేసింది, చాలా వేదన కలిగింది. కానీ మనం ఏం చేయగలం? వాళ్ళని కొట్టి వినిపించలేం కదా. చిన్నపిల్లలు అయితే మూతి మీద ఒక దెబ్బ కొట్టి తిండి డోర్లోకి నెట్టేస్తే తినేస్తుంది, మింగేస్తుంది. కొంతమంది మింగరు అనుకో, ఇప్పుడు పిల్లలు మింగరు, అది ఊసేస్తారు. కానీ పెద్దవాళ్ళని కొట్టి తినిపించలేం కదా. వాక్యం అనేది వాళ్ళు వినాల్సిందే, వాళ్ళ హృదయంలో చేర్చుకోవాల్సిందే. కాబట్టి దేవుడు మనల గురించి కూడా భద్రత చెప్పి ఉన్నాడు. చూడండి, మీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. నువ్వు నడుచు మార్గము సరళం చేయము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు కుడి తట్టుకైనను ఎడం తట్టుకైనను తిరగకము.
నీ బాధములు కీడుకు దూరముగా తొలగించుకును. కాబట్టి మన హృదయం సరిచేసుకొని మన మార్గాలు సరిచేసుకొని దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఆ హృదయంలో పడినటువంటి ఆ విత్తనము మంచిగానే ఫలిస్తుందని మనం హృదయం తెలుసుకోవాలి. కాబట్టి మన హృదయంలో ఎక్కడ కూడా ఎవరికి స్థానం ఇవ్వకూడదు, దుష్టునికి స్థానం ఇవ్వకూడదు. దుష్టునికి స్థానం ఇస్తే వాడు మనలో ఉన్నటువంటి మంచి మాటలు కూడా ఎత్తుకొని పోతాడు. కాబట్టి మనం గమనించినప్పుడు చూడండి, ఇది యాకోబు ఏసావు ఇద్దరు ఇస్సాకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇద్దరిని ఒకేసారి వాళ్ళ అమ్మ గర్భం ధరించింది, ఒకేసారి కనింది, ఒకేలాగే పెంచుకొనే ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అంతా సమానమే, లేకపోతే ఒప్పుకోరు. ఏమని వాడికి ఎందుకు ఎక్కువ నాకెందుకు తక్కువ అంటారు. కాబట్టి సమానంగానే పెంచుంటారు. కానీ వాళ్ళు పెరిగినప్పుడు ఏసావు ఏం చేసుకున్నాడంట, అడవిలోకి వెళ్ళి వేటాడ నేర్చుకున్నాడంట. యాకోబు ఏం చేశాడు, గుడారంలో ఉండి తల్లికి సహాయము చేశాడు. కనుక ఆశీర్వాదానికి ఎవరు పాత్రుడయ్యాడు, యాకోబు. యాకోబు యొక్క ప్రవర్తన కఠినమైన మనసు లేదు, మెత్తని మనసు, తల్లిదండ్రులకు లోబడే మనసు, విధేయుడుగా ఉండి దేవునికి భయపడే మనసు కలిగి ఉన్నాడు. కనుక ఆశీర్వాదం ఎవరికి వచ్చింది, యాకోబుకు వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మన మార్గములు మన సరళం చేసుకునేవే. మన మార్గములు అంటే ఒకే ఇంట్లోనే ఉంటారు, కానీ 2-3 స్వభావాలు కలిగిన వారు ఉంటారు. అందరికీ ఒకే స్వభావం ఉంటే ఇంకేముంది, చాలా మంచిది కాదు. తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంటుందో. కానీ ఒకడు మంచివాడైతే ఒకడు మూర్ఖుడు ఉంటాడు, ఒకడు చెప్పిన మాట వింటే ఒకడు చెప్పిన మాట వినడు, అలాగుంటారు. కానీ ఏదైనా అది మనల్ని బట్టే, ఒకరిని బట్టి కాదు. మనం మన హృదయాలను సరిచేసుకునే దాన్ని బట్టి మరి త్రోవ పక్కన పడే విత్తనం వలె ఉండకుండా దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించేవారిగా ఉండటానికి దేవుడు సహాయము చేస్తాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, కీర్తనలు 1వ కీర్తన చూడమ్మా, మొదటి 2 వాక్యాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, మనం ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ కూర్చుండాలి, ఎలా జీవించాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. మన హృదయాన్ని మనం సరిచేసుకొని దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించినట్లయితే మనం నిత్య జీవంలో ప్రవేశించేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ వాక్కులు, దేవుని వాక్యాలు మన హృదయంలో సరిగా చేర్చుకొనకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పి ఇందాక నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, కీర్తనలో 1వ కీర్తనలోనే చాలామంది ఈ వాక్యము సండే స్కూల్లో కానీ ఇళ్లలో కానీ పిల్లలకి బైహార్ట్ చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో నడవాలి, నిలవాలి అని తల్లిదండ్రుల యొక్క కోరిక. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మనం ఎక్కడ నిలబడకూడదండ, పాపుల మార్గంలో నిలబడకూడదండ. పాపుల మార్గంలో నిలబడటం అంటే మనకు అందరికీ తెలుసు. మరి యోసేపును పొతీఫరు భార్య పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. కానీ అతడు ఏం చేశాడు, అక్కడ నిలబడకుండా వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడు. జరసాల్లో ఉన్నప్పటికీ పర్వాలేదు, ఆ పాపపు మార్గంలో నుంచి దేవుడు ఆయన్ని తప్పించాడు. ఇంకా మనం గమనించినట్లయితే మరి యోసేపు ఏం చేస్తున్నాడు, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక. యోసేపు తన అన్నల క్షేమం తెలుసుకోవటానికి అక్కడికి వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళినప్పుడు షెకెములో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నలు కూర్చొని ఉన్నారంట. కూర్చొని దూరం నుంచి యోసేపుని చూసి చెడ్డ ఆలోచనలు చేశారు. ఏమని, వస్తున్నాడు రా, ఆ కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని పట్టుకొని మనం ఏం చేయాలా, ఈ గుండెలో పడేయాలా, వాడి వస్త్రం ఆ నిలువుటంగి తీసుకొని నాన్నకి చూపిద్దాము, ఒక గొర్రెని చంపి దాని రక్తంలో పూసి ఆ అంగికి పూసి నీ కుమారుణ్ణి దుష్టమృగం పట్టుకొని తినింది అని చెప్పేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దుష్టుల ఆలోచన అన్నమాట. వారు కూడి ఆలోచన చేసి యోసేపును దూరం నుంచి చూచి మరి క్షేమ సమాచారాలు ఏం కనలేదు, ఏం చేయలేదు. వెంటనే ఏం చేశారు, వాడిని పట్టుకొని ఆ యొక్క గుండెలో తోసేశారు. తర్వాత ఒకరికి కనికరం వచ్చింది. ఏమొచ్చింది, వాడిని చంపేస్తే మనకేమొస్తుంది, అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి అన్నారు. కాబట్టి అందరూ ఏకీభవించి అతన్ని గుండెలో నుంచి లాగి బయటికి తీసుకొచ్చి మరి ఐగుప్తీలకు అమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని అంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 15 వరకు చూసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 15 వరకు. నా కుమారుడా,
పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషైన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగవారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. పాపులు నిన్ను పిలిచినప్పుడు వాళ్ళ మార్గంలోనికి వెళ్ళకు. మనల్ని మనము త్రోవ పక్కన పడిన విత్తనాలు వల్లే ఉండకుండా మన హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకొని దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నువ్వు పిలిచేవాళ్ళు ఉంటారు, స్నేహం చేయడానికి పిలిచేవాళ్ళు ఉంటారు. మరి చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు ఆడుకుందాం రారా అని క్లాసు నుంచి పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది పిల్లలు ఉండే దగ్గర ఒకరిద్దరు పిల్లలు మిస్ అయితే టీచర్స్ కూడా తెలుసుకోలేరు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఆడుకుంటారు. మరి అది ఒక క్లాస్ జరిగేటప్పుడు పిల్లలు క్లాసులో ఉండాలి, లెసన్స్ వినాలి, అది పద్ధతి. కానీ అలా కాకుండా చిన్న పిల్లల విషయం చెప్పాను నేను. చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు ఉండలేదా, ఒరే ఒక్కసారి తాగి చూడు చాలా బాగుంటుందని పిలిచేవాడు. వాడు అట్టట్ట తాగి తాగుడుకు అలవాటు పడిపోతాడు, పాపానికి ప్రేరేపించేవాళ్ళు. నా కుమారుడా, దేవుడేమంటున్నాడు, దేవుని మాటలేంటి, నా కుమారుడా, వాళ్ళు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు. వాళ్ళు పిలిస్తే ఆ మార్గంలో కూడా నువ్వు నడవద్దు, పోవద్దు. వాళ్ళు ఎన్నో మంచి మంచి మాటలు చెప్తాడు. ఏం చెప్తారు, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, దొంగతనం చేసేవాళ్ళకనమాట. మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము, నువ్వు మాతో పాలివాడై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని చెప్తారు. అందరూ సమానంగా పంచుకుందాంరా. నువ్వు కాపలా కాసినా, మేము దోచుకున్నా, మేము పగలగొట్టినా, ఏం చేసినా సొత్తు మొత్తం ఏం చేస్తాం, అందరం కలిసి సమానంగా పంచుకుందాం. అప్పుడు వినేవాడికి తెలుసు, ఏమంటాడు, పోయి ఎవరైనా వస్తున్నారా లేదో చూసుకోవటమే కదా, అంతకుమించి ఏముంది అనుకొని వాడు కూడా పోతాడు. అలాంటి పాపకరమైనటువంటి ప్రేరేపణలు మనకు కలిగించినప్పుడు మనము అలాంటి మార్గంలో నడవక దేవునికి అంగీకారమైనటువంటి మార్గంలో నడిచేవారి హృదయము వాక్యాన్ని అంగీకరిస్తుంది. అలా కాకుండా దేవునికి అంగీకారం లేనటువంటి జీవితం జీవించేవారే త్రోవపడిన పక్కన పడిన విత్తనము. వాళ్ళ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. వాళ్ళని ఎవరు నడిపిస్తారు, సాతానుడు వాళ్ళని నడిపిస్తాడు అని మనం గమనిస్తున్నాం. రెండోదిగా మనం గమనించినప్పుడు ఇందాక మనం చదువుకున్నది మన్ను లేని రాతి నేలను పడిన విత్తనము. వారిని ఒకసారి చదువుకున్నామా, మత్తయి 13:5-6 వాక్యము. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కాబట్టి ఇక్కడ కొన్ని ఎక్కడ పడిందంట, రాతి నేలను పడెను. రాతి మీద పడితే అక్కడ మట్టి తక్కువ ఉంటుంది అని మనకు తోబి చూస్తేనే అక్కడ రాయి ఉందా, మంచి మట్టి ఉందా అని తెలిసేది. కానీ విత్తనాలు వేసేవారు ముందుగానే ఏం చేస్తారు, నేల పదును చేస్తారు, తోబి చూస్తారు. ఇక్కడ ఏమైనా రాయి ఉందా ఉంటే వాటిని తీసివేసి ఏరిపారి నేల చదును చేసి అప్పుడు విత్తనము వేస్తారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, అది రాతి నేలను పడితే మన్ను ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ మన్ను లోతుగా లేనందున ఆ విత్తనం అయితే మొలుస్తుంది, కానీ అక్కడ మట్టి వేరుపోయేదానికి మట్టి లేదు. కాబట్టి అదేమైపోతుంది, కొంచెం ఎదిగిన తర్వాత వెంటనే ఎండ వచ్చినప్పుడు ఎండిపోతుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వీరు ఎవరంటే వాక్యం వింటారు, విన్నట్టుగానే ఉంటారు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం కూడా చూసుకుందాం. దాని అర్థం చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 13:20-21 వరకు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. మీరు ఎప్పుడైనా విని ఉన్నారా, బాప్టిజం తీసుకున్న తర్వాత మాకు కష్టాలు ఎక్కువైపోయిందని చాలామంది అంటూ ఉంటారు. అంటే మీకు ఎవరు కష్టాలు పెట్టరు. బాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఒక ఒప్పందంతో దేవుని సన్నిధిలో నిలబడతాం. ఏమని, దేవుని నమ్మి హృదయంలో చేర్చుకొని ఇంకా మీదట పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తామని ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటాము. అది తీసుకున్న తర్వాత అలా జీవించాలంటే వాళ్ళకి కష్టమైపోద్ది. ఆ కష్టమే శ్రమగా అనుభవిస్తుందన్నమాట, శ్రమగా మారిపోద్ది.
కాబట్టి వీళ్ళు ఎవరంటే వాక్యం వినంగానే అంగీకరిస్తారు, దాన్ని అనుసరించి జీవించడానికి ఒప్పుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ కొంచెం శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, వాక్యాన్ని విడిచిపెడతారు. ఎవరు పడతారు ఈ బాధలన్నీ అనుకుని పక్కకు పోయేవాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఎందుకంటే వాళ్ళు బాగా ఫలిస్తారని ప్రకటించేవాళ్ళు, చూసేవాళ్ళు మేము కూడా ఆశతో ఉంటాం కదా. మరి వారు ప్రక్కకి వెళ్ళిపోతే దేవుడు బాధపడతాడు, మేము మాత్రమే కాదు ప్రభు కూడా బాధపడతాడు. వీళ్ళు రాతి నేల పడిన విత్తనమని మనం గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వింటున్నారు కానీ, విన్నట్టుగా ఉంటున్నారు కానీ. ఇందుని గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పినట్టు చూస్తున్నాం. లూకా సువార్త 9 అధ్యాయము 56 నుండి 62 వరకు చదువుకుందాం. లూకా సువార్త 9 అధ్యాయము 56 నుండి 62 వరకు. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఆమె వీళ్ళందరూ ఎవరంటే రాతి నేలన పడిన విత్తనాలు అన్నమాట. వీళ్ళకందరికీ యేసుప్రభుని వెంబడించాలంటే ఇష్టము. కత్తడు చెప్పాడు, అయ్యా నువ్వెక్కడికి పోయినా నీతో కూడా వచ్చేస్తాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు, నక్కలకు బోరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్యపుత్రునికి తలవాల్చుటకైనను స్థలం లేదన్నాడు. దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. సంబంధం ఉందంటే నువ్వు రావాలని ఇష్టపడుతున్నావు, కానీ నాకేం లేదు, నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, సొత్తు లేదు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆకాశ పక్షులకైనా గూళ్ళు కట్టుకొని ఉంటుంది, నక్కలకైనా బోరీలు ఉండవు, కానీ నాకు తలవాల్చుకోవటానికైనాను స్థలం లేదు. నీ ఏ ఉద్దేశం చెప్తూ వస్తున్నానని అంటున్నావో నాకు తెలుసు, నేను నీకేదో ఇస్తానని రాబోతున్నావు కదా, నా దగ్గర ఏం లేదన్నాడు. అంటే వాడు వచ్చాడా? వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చూసారా? అంటే దేవుని వెంబడిస్తే చాలామంది ఈ రోజుల్లో వాడుతూ ఉంటారు, వాళ్ళకు చాలా లాభం వస్తుంది. ఎంత వస్తుంది మీకు? ఒక ఆమె నన్ను అడిగింది, నీకు నెలకు ఎంత రాబడి వస్తుందని. ఏమి నువ్వు కూడా వస్తావని అడిగా. నువ్వు కూడా వస్తావో సగం ఇస్తానని చెప్పా. మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు పెన్షన్ తీసుకునేవాళ్ళు అనమాట. ఉద్యోగం చేసి పెన్షన్ 50,000 అట్లా పెన్షన్ తీసుకునేవాళ్ళు. వదిలేసి రమ్మంటే వస్తుందే? రాదు. నాకు వచ్చేది ఎంత, నాకేమి ఇచ్చినా నేను ఎంత తింటాను, ముసలితనం వచ్చేసింది చాలా. నన్ను ఎవరు పోషించాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని పోషించాల్సిన అవసరం లేదు. మా అయ్యగారు ఉన్నప్పుడే అందరు బాధ్యతలు తీర్చి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. నాకు ఆ బాధ్యతలు ఏమీ పెట్టలేదు. ఈ దినం నాకు వచ్చిన దానిలో నా అవసరానికి మిగిలితే ఎవరికైనా ఇచ్చేదానికే ఇస్తాడు, కానీ ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే నాకు ఆ రోజే పంపిస్తాడు దేవుడు. అప్పుడే నేను అనుకుంటా, నాకు దేవుడు డబ్బులు పంపించాడు, ఎవరికో ఇవ్వాల్సింది ఉంది, అందుకు పంపించాడని ప్రభువుని అడుగుతా. ఎవరికి ప్రభు అంటే పలానా వాళ్ళు వస్తారని చెప్తాడు, అప్పుడు ఇచ్చేస్తా. కాబట్టి మీరు కూడా చూస్తూ ఉంటారు ఎప్పుడైనా నేను ఇవ్వమంటేనే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. ఎందుకంటే అది నా సొమ్ము కాదు. నేను ఇప్పుడేమన్నా ఉద్యోగం చేసి జీతం సంపాదించుకోగలనా? నా దగ్గర ఏ మాత్రం శక్తి లేదు. నేను తిరుగుతున్నానంటే ఆయన శక్తియే, మాట్లాడుతున్నానంటే ఆయన శక్తియే, ఏమైనా కూడా ఆయన శక్తియే, అది ఆయన డబ్బులే ఏమి ఇచ్చినా కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి అంతా మనకు ఎన్ని ఉన్నా కూడా అది మనది కాదు, దేవునిదని తెలుసుకొని వాడుకోవటానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. రెండవ ఎంత ఆయన ఏం చెప్పాడు? 59 చదువుమా. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అతను పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను వస్తాను కానీ మా నాయన్ని పాతి పెట్టేసి వస్తానన్నాడు. అంటే ఇంట్లో మా నాయన అంటే పచ్చిపడి ఉండటం లేదు. మా నాయన ముసలోడు ఉన్నాడు, ఆయన్ని చచ్చిపోతే సమాధి పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు, నేనే కొడుకుని, కాబట్టి నా పని చూసుకొని నీ పని చూస్తానన్నాడంట. చూసారా? దేవుని పని చూసుకోవటానికి బయలుదేరే వాళ్ళు ఇంకెవరి పని చూసుకోవటానికి లేదు, దేవుని పనే చేయాలి. కానీ ఇతడు వస్తాననుకున్నాడు, కానీ ఏమంటాడు? నా పని చేసుకొని వచ్చి నీ పని చేస్తానన్నాడు.
ప్రభు ఏమన్నాడు వాడితో? నువ్వు మృతులు తమ ముందుకైనా 60 వాక్యం చదువుమా. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకున్న నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. చూసారా? దేవుని రాజ్యం ప్రకటిస్తే అది జీవము. నువ్వు ఆ జీవంలో ఉండాలే కానీ మృతుల జాబితాలో ఉండటానికి లేదు. మృతులు ఏం చేస్తారు? తమ మృతులను పాతి పెట్టుకుంటారు. మనకు నివాసం మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే సమాధి చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా మనమే సమాధి చేయాలని లేదు, ఎవరైనా చేస్తారు. కాబట్టి నీకు సమాధి మృతుల పని కాదు, నీకు సజీవుల మధ్యలో నువ్వు పని చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేయాలా? దేవుని రాజ్య సువార్త ప్రకటించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒకడు ఇంకేం చెప్తున్నాడు? 61వ వాక్యం చూడమ్మా. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఆమేన్. కాబట్టి నేను వస్తాను కానీ మా వాళ్ళ పని అయిపోయిన తర్వాత వస్తానంటున్నాడు. ఈయన కూడా ఆయన పని చూసుకొని మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. కానీ ప్రభు ఈయనతో ఏమన్నాడు? ఇంకొకరితో రమ్మని చెప్పలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనుక తట్టు తిరిగి చూచేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. నువ్వు దేవుని పని చేస్తానని ఒప్పుకున్న తర్వాత మిగతా వాటి మీద నువ్వు బాధ్యత పెట్టుకుంటే అది నా పని కాదు, నా రాజ్యానికి నువ్వు పాత్రుడు కాడు. అటనుకొని దేవుని పనికి పోయే వాళ్ళందరూ తల్లిదండ్రులను చూడకుండా వదిలేసి ఉన్నారా? ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని చిత్తంలో దేవుని కట్టడలను అనుసరించుటకు దేవుడు సహాయం చేస్తాడు. అందరూ రేపు గుడ్ ఫ్రైడే 3వ మాట చెప్తాడు కదా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆయన సిలువల ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఎంతో బాధతో ఎండలో శరీరం ఒళ్ళంతా గాయాలు, నిలువల్ల రక్తం కార్చుకొని ఉన్నాడు. కానీ అలాంటి సమయంలో కూడా ఆయన నాగటి మీద చేయబెట్టాడు. ఆయన పరిచయం చేసేవాడు. ఆయన తన జీవితాన్ని పాపుల కొరకు క్రయధనంగా చెల్లించడానికి వచ్చిన వాడే కానీ తల్లిని మర్చిపోలేదు. అది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, 4వ ఆజ్ఞ. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. ఈ దినాల్లో ఆ వంగ పెట్టుకొని తల్లిని తండ్రిని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పొరపాటు. అంటే నీవు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు ఆ పనులు చేసుకోవటానికి కూడా దేవుడు అనుమతి ఇస్తాడు, సమయం ఇస్తాడు. కాబట్టి నీకు మనసు ఉండాలే కానీ మార్గము ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వీళ్ళందరూ ఎవరంటే రాతి నేలను పడిన విత్తనాలు అన్నమాట. మరి మొలిచింది బాగా ప్రభువులో ఎదగాలి, స్థిరపడాలనుకుంది. కానీ లోక సంబంధమైన ఆటంకములు వారిని ఏం చేసింది? ఆ తలంబులో నుంచి వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా 3వదిగా కూడా మనం చూస్తే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం. మత్తయి సువార్త 13:7 వాక్యం చదువమ్మా. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. అది కొన్ని విత్తనాలు ఎక్కడ పడిందంట? ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదలు ఎదిగి వీటిని పెరగనీయలేదంట. అంటే ముళ్ళ పొదల శక్తి ఈ చెట్టుకున్న శక్తి కంటే ఎక్కువైపోయింది. అందుకని ఈ చెట్టు ఏమైపోవాల్సి వచ్చింది? అణికిపోవాల్సి వచ్చింది. ఇదంటే ముళ్ళ పొద అంటే ఐహిక విచారములు, ధనమోసములు. చూడండి ప్రియమైనటువంటి దేవులారా, మరి ప్రభు దాని అర్థం చెప్తున్నాడు. 13వ అధ్యాయం 22వ వాక్యం చదువు. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఆమె ఐహిక విచారములు, ధనమోసములు, ఇది కావాలా అది కావాలనుకుంటారు. దేవుని పని మొదలుపెట్టిన తర్వాత లోక సంబంధమైనవన్నీ కావాలని కోరుకుంటారు, దేవుని పని కూడా కావాలని కోరుకుంటారు. ఈ ఐహిక విచారములు, ధనమోసములు. ఐహిక విచారం అంటే లోక సంబంధమైన తలంబులు అన్నమాట. ఒక్కసారి ప్రభువుని మనం స్వీకరించిన తర్వాత లోక సంబంధమైన వాటి మీద మనకు మనసు ఉండకూడదు. మనం పరలోక రాజ్యం వైపు చూసేవారంగానే ఉండాలి. చూడండి, స్టెఫన్ దేవుని రాజ్యం వైపు చూసి ప్రాణాన్ని వదులుకున్నాడే కానీ ఆయన ప్రాణాన్ని ప్రేమించి పారిపోలేదు, లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పలేదు. ఆయన ప్రాణాన్ని వదిలేశాడు. దేవుని రాజ్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి దాని వైపు చూచాడు కాబట్టి అదే కావాలనుకున్నాడు. ఈ దినాల్లో ఎంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత లోక సంబంధమైన వాటిని ఆశపడి దేవుని విడిచిపెట్టేవాళ్ళు లేరు. పరిస్థితులు అలా వచ్చింది, మా వల్ల కాలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని విడిచిపెట్టి పొందుకునే పరిస్థితి కాదు. దేవుని కలిగి ఉండి మనం పొందుకోవాల్సిన పరిస్థితులు మనకు వస్తాయి. కానీ మనకు ఒకవేళ ఓర్చుకోలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి? తండ్రి, ఈ పరిస్థితిని నేను ఓర్చుకోలేకపోతున్నాను, నాకు నిలబడే శక్తి ఇవ్వు,
నన్ను నిలబెట్టుకొని అడగాల. పరిస్థితులు బాగలేదు ప్రభువా, నన్ను సరైన మార్గంలో నువ్వు నడిపించు, నా అంతటా నేను నడవలేకపోతున్నానని మనము ఏం చేయాలా? ప్రభువుని అడుక్కోవాలి. ధనాన్ని ప్రేమించినటువంటి ఒక ధనవంతుని గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వరకు చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఇతడు ధనాన్ని ప్రేమించాడు. ఇతను పంట పండించాడు, బాగా పండేటట్టు దేవుడు సహాయం చేశాడు. అవి చూసినప్పుడు ఆయన మనసు మారిపోయింది, దేవుణ్ణి మర్చిపోయింది. ఎవరిని మర్చిపోయింది? దేవుణ్ణి మర్చిపోయి ఆ ధనాన్నే ప్రేమించింది. కొట్లు పగలు కొట్టుకున్నాడు, పెద్ద కొట్లు కట్టుకున్నాడు, దానిలో వేయించుకున్నాడు, ఆస్తి అంతా దానిలో సమకూర్చుకున్నాడు. తన తర్వాత తన ప్రాణంతో చెప్తుంది, నా ప్రాణమా, చాలా కాలానికి కావలసినవి నీకు నేను సంపాదించుకొని ఉన్నాను. తినుము, త్రాగుము, సంతోషించుము. చాలా కాలానికి నీకు కష్టం లేదు, పండించుకునే పని లేదు, కష్టపడే పని లేదు, నువ్వు హాయిగా తిని పండుకొని నిద్రపోవచ్చు అని చెప్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒరి మూర్ఖుడా, లేదా ఒరి వెర్రివాడా, ఈ రాత్రి కాలాన వారిని ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు సంపాదించినవన్నీ ఎవనివగును? ఎవనివనండి? సంపాదించింది ప్రాణం పోతే సంపాదించింది ఏమని ఇచ్చి పంపిస్తారా? ఏమి ఇచ్చి పంపించరు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని, ధనాన్ని ప్రేమించేవాడి బ్రతుకులు అలాగే ఉంటాయి. వాళ్ళు ఏమీ మిగిల్చుకోలేరు, ఏమీ ఎత్తుకొని పోలేరు. మరి సుఖాన్ని, సుఖభోగములను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. పరమగీతంలోనే శూలమ్మి ఏం చేసింది? బాణప్రియుడు అంటే ఇష్టమే, కానీ లేచి ఆయనకి తలుపులు తీయలేకపోయింది, ఆలస్యం చేసింది. పరమగీతం 5వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువు. నేను నిద్రించితనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ్మ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనొచ్చు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరల దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరల వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఆమె ఎవరి కోసం అండి? ఎవరి కోసం సిద్ధపడింది? ఎవరి కోసం ఎదురు చూచింది? ప్రాణప్రియుని కోసమే. కానీ సుఖాసక్తి, సుఖభోగం మరి లేవటానికి ఒళ్ళు బరివెక్కిందనమాట. మరి ఒళ్ళు బరివెక్కి సడన్గా మనం కూడా అంతే కదా, ప్రార్థన చేయాలనిపించినా లేచి చేయలేం. నిద్ర ఒకతోటి మనల్ని బాధిస్తూ ఉంటుంది. మళ్ళీ పైగా అపవాది ఏమంటే, నువ్వు బాగా అలసిపోయావులే, ఇప్పుడేం ప్రార్థన చేస్తావు, పండుకో, నిద్రపో అని చెప్తావు. ఒకవేళ ఆర్చుకుంది ఎట్టో ఒకటి కష్టపడి లేచినా ప్రార్థన కూర్చుంటే ఏమొచ్చేస్తుంది? నిద్ర వస్తుంది. ఈ మధ్య చాలామంది దేవుని బిడ్డలు చేసే కంప్లైంట్ ఏమిటంటే నిద్రమత్తు వస్తుంది. అపవాది ఆ యొక్క ప్రయోగం మన మీదకి చేస్తున్నాడు. కాబట్టి అందరూ జాగ్రత్తగా దాన్ని బంధిస్తూ, నిద్రమత్తు ఆత్మను బంధిస్తూ ప్రార్థనాత్మ కొరకు ప్రార్థన చేస్తూ మీ యొక్క ఆత్మీయ జీవితాలను మేల్కొల్పుకోండి, లేవనెత్తుకోండి. మరి ఈమె వచ్చి తలుపు తీసేలకు అతను వెళ్ళిపోయాడు, ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి అలాంటి భక్తి అన్నమాట, మనం ముళ్ళ పొదల్లో పడిన విత్తనానికి ఉండేటటువంటి భక్తి అది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగించగలిగిన వారు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రార్థనకి రావడానికి బయలుదేరితే ఆలస్యాలు వస్తాయి, ఆలస్యం చేస్తారని చెప్పారు చూడు, అలాంటి వారు అనమాట. వీళ్ళందరూ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము. కాబట్టి లోకాన్ని, ధనాన్ని ప్రేమించి దేవుణ్ణి పోగొట్టుకునే వాళ్ళు వీరు. 4వదిగా మనం గమనించినప్పుడు మంచి నేలను పడిన
విత్తనం. మత్తయి 13:8-9 వాక్యం చదువుమా. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆమె అన్నీ పాడైపోలేదు, కొన్ని ఫలించింది. మరి ప్రభు దాని గురించి చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే 23వ వాక్యం చదువు. మత్తయి 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. మీరు ఎప్పుడైనా గమనించారా? వాక్యం తర్వాత ప్రార్థన చేయమని అందరికీ చెప్పం. ఎందుకు చెప్పరు? ఆమెకే ప్రార్థన ఇవ్వాలా, మాకెందుకు ఇవ్వకూడదు అనుకుంటారు. ఎవరు వాక్యం విని దాన్ని హృదయంలో చేర్చుకొని ఉంటారో వారు మళ్ళీ దాన్ని ఇంకొకసారి రిపీట్ చేస్తారు. రిపీట్ చేసినప్పుడు నిజంగా వినే వాళ్ళకి అది సరి చేసుకోవటానికి ఇంకొక సమయం. కొంతమందిని ప్రార్థన చేయమంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఏదేదో దానికోసం చేస్తారు. అది మంచి నేలన పడిన విత్తనం వాళ్ళు హృదయంలో చేర్చుకుంటే ఆ విన్న వాక్యాన్ని గురించే వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. అదే గుర్తు మనకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఇప్పుడు ప్రభు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇందుని బట్టి భక్తుడు చెప్పిన మాట తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 11-15 వరకు చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమును అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఆమేన్. చూసారా, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అని ఇక్కడ పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. మనం ఈ లోకంలో ఉంటున్నాము, పరలోకానికి వెళ్ళిపోలేదు, ఇక్కడ ఉన్నాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన దేవుణ్ణి మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తుంది దేవుని వాక్యము. అలాంటి అనుభవం మనలో ఉందా? అలా మనం జీవించగలుగుతున్నామా? ఏంటి మన ఆత్మీయ జీవితం, ఏంటి మన బ్రతుకులు అని ఒకసారి మనల గురించి మనం పరీక్ష చేసుకునే దానికి ప్రభు ఇదనం మాట్లాడమన్నాడు. మరి ఎంతమంది ఈ అనుభవంతో ఉన్నారో, మరి మనల గురించి ఎవరో చెప్పటం కాదు, ఎవరో మనకు మార్కులు ఇవ్వటం కాదు, మనల గురించి మనమే పరిశోధించుకోవాలి. అయితే ఒకటి ఏమిటంటే, మనం ఫలించాలంటే మనం ఏం చేయాలా? మంచి నేలన పడిన విత్తనముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి? ద్రాక్షవల్లి తీగలో నిలిచి ఉంటే కానీ అది ఫలించదు. యోహాను సువార్త 15:7 వాక్యం కూడా చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఇది చివరిగా దేవుడు మీతో మాట్లాడే మాటలు. ఏం చేయాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలు. దేవునిలో నిలిచి ఉండాలంటే మన యందు ఏం నిలిచి ఉండాలి? ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనం ఏం చేస్తాము? బహుగా ఫలిస్తామండ. దేవుడు ఆయన నిలిచి ఉండుట అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి, మనం ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. మంచి నిలబడిన విత్తనం వల్లే ఫలించేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ రోజు మీరు ఈ తీర్మానం తీసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రత్యేకించి ఈ దినము నేను ఏదో శ్రమ దినాల గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ మాట మాట్లాడమన్నాడు. నువ్వు ఎన్ని 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడితే ఏం ప్రయోజనం? వాళ్ళు వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే కదా నాలో ఫలించేది. కాబట్టి ఈ మాటలు తెలియపరచు అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవునిలారా, మనల్ని మనం పరిశోధించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ విత్తనంగా ఉంటున్నాం, దేవునికి ఎలా ఉంటున్నాము అనే వాకులు వింటున్నాము, కానీ ఫలించేవారం మనం. ఆ ఫలింపు లేకపోతే మనం వినటం వల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఫలింపు కలిగిన జీవితం మాకు దయచే ప్రభువా. ఇప్పటి వరకు ఒకవేళ ఫలించలేకపోయినట్లయితే ఇక మీదటైనా ఫలించే బిడ్డలుగా ఉండనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రకటించినటువంటి ప్రతి వాక్యము తండ్రి మాలో క్రియ జరుగులాగున మీరు ఆశించి తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
వింటున్నటువంటి వాక్యము ఎలా మా ఆత్మీయ జీవితాల్లో నాయన అవును తండ్రి సరిపోల్చుకొని మేము ముందుకు కొనసాగాలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రత్యేకించి తండ్రి నాయన అవునయ్యా, అనుదినము తండ్రి అనేక మార్లుగా మేము వింటున్నటువంటి వాక్యాలు తండ్రి ఎందుకు మా హృదయంలో నిలిచి ఉండట్లేదని మీరు మాతో మాట్లాడారు తండ్రి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల యొక్క అనుభవాలను మీరు మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కేవలం మేము వినువారు మాత్రమే ఉండకుండా తండ్రి ఆ వాక్యమును హృదయములో మేము చేర్చుకున్నప్పుడు తండ్రి అపవాది దాన్ని మా హృదయముల నుంచి దొంగిలించుకొని పోదని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అలా కాకుండా అనేక సందర్భాల్లో మేము వాక్యము విని దాన్ని వదిలేసినట్లయితే తండ్రి అపవాది మా హృదయంలోనికి వచ్చి తండ్రి ఆ వాక్యమును దొంగిలించుకొని పోయేటటువంటి పరిస్థితులు మా జీవితాల్లో కనిపిస్తున్నాయి. అలాంటి అనుభవాలు మాలో ఉంటే ఈ సాయంకాల సమయమున మీరు మమ్మల్ని సరిచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. అదే విధముగా తండ్రి రాతి నేలన పడినటువంటి విత్తనాల గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎంతో సంతోషముగా తండ్రి ఈ యొక్క రాతి నేలన పడినటువంటి విత్తనాలు నీ వాక్యమును విని తండ్రి సంతోషముగా దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ తండ్రి అవి మా హృదయములో నాటుకోలేదు కాబట్టి తండ్రి అవి ఫలించేటటువంటి పరిస్థితి లేదని మీరు మాతో మాట్లాడారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మా హృదయాలు నీ వాక్యము చేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగినటువంటి నేలగా మా హృదయాన్ని మీరు దున్నమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రము తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, నువ్వు తప్ప మాకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఇంకెవ్వరూ లేరు నాయన. అదే విధముగా తండ్రి ముండ్ల పొదల్లో పడినటువంటి నాయన విత్తనాల గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి. మాకున్నటువంటి ఐహిక విచారాలను బట్టి నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి ఈ లోక సంబంధమైనటువంటి చింతనలు బట్టి తండ్రి విత్తబడినటువంటి వాక్యము నాయన ఎదగకుండా తండ్రి మా యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు వాటిల్ని అణిచివేసేటటువంటి పరిస్థితి గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అనేక సందర్భాల్లో మేము వాక్యం విన్నప్పుడు తండ్రి ఆ వాక్యమును మేము తిరిగి నాయన నెమరు వేసుకోలేనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. ఆ వాక్యము మా హృదయాల్లో ఎదగనీయకుండా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ధనమోహము వాటిల్ని అణిచివేసేటటువంటి పరిస్థితులు మాలో ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయమున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాంటి అనుభవాలు మాలో నుంచి మీరు దూరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధముగా మంచి నేలన విత్తబడినటువంటి విత్తనములుగా మా హృదయాలను మీరు సిద్ధపరచండి. వింటున్నటువంటి వాక్యము మాలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపజేసేటటువంటి భాగ్యాన్ని నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా హృదయాల్లో మేము నీ వాక్యము చేర్చుకొని తండ్రి అనునిత్యము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎందుకు మేము మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామో మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరిచి నాయన మీరు మాట్లాడారు తండ్రి. ఈ వాక్యం మా హృదయాల్లో మీరు ఫలింప చేయనిమని నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ప్రేమించి మా మధ్యలో తీసుకొచ్చినటువంటి మీ దాసురాల్ని బట్టి నీకు స్తోత్రం. మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుండగా మీ బలమైన ఆత్మతో నింపి మీరు మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీ రెక్కల నీడలో వారిని మీరు భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.